హలో ఎవరీవన్, నేను జాకిర్. ఈ రోజు మనం బాలాపూర్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా గణేష్ అయితే ఎన్నో అవతారాలతో ఇప్పటి వరకు అయితే ఇచ్చారు. సో ఈసారి మనం చూసుకుంటే సెటప్ మొత్తం కూడా సువర్ణగిరి సెటప్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుందనే చెప్పాలి. లోపల మొత్తం చూసుకుంటే సో నిజంగా సువర్ణగిరిలో ఏ విధంగా అయితే ఉంటుందో సో ఇక్కడ కూడా అదే టైప్ లో అయితే కనిపిస్తుంది. సో ఒకసారి లోపలికి వెళ్ళిపోయి అయితే చూద్దాం. లోపల మనకి ఎంట్రన్స్ చూసుకోండి. సో ఎంట్రన్స్ లోనే చూసుకుంటే మనకి విష్ణు అవతారం, అట్లానే లక్ష్మి. సో విష్ణు గారు అక్కడ సేద తీరుతున్నట్టు, పక్కనే లక్ష్మి గారు ఆయనకి సేవలు అందిస్తూ కూడా మనకి అయితే పక్కనే కనిపిస్తున్నారు. సో బాలాపూర్ సువర్ణగిరి సో చూస్తున్నారు కదా, సువర్ణగిరి మామూలుగా టెంపుల్ ఎలా అయితే ఉంటుందో సో అదే టైప్ లో ఇక్కడ సెటప్ వేయటం అయితే జరిగింది. సో ఒకసారి మనం లోపలికి కూడా వెళ్ళిపోయి చూసేద్దాము ఎట్లా ఉంది ఏంటి అనేది. నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, బాలాపూర్ గణేష్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. సో ఈసారి భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యాలు కల్పించకుండా సో సౌకర్యాలు కూడా చాలా మంచిగా అరేంజ్మెంట్స్ చేశారనే చెప్పాలి. చూసుకోవచ్చు మనం బాలాపూర్ గణేష్ నిజంగా ఎప్పట్లాగే ఈసారి కూడా చాలా అద్భుతంగా అయితే అభిమానులకు చాలా దర్శనం ఇస్తున్నారు. సో ఒకసారి ఇక్కడ ఉండే మేనేజ్మెంట్ కావచ్చు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి కమిటీ మెంబర్స్ ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో అండి, హాయ్. నమస్తే అండి. ఎట్లా ఉందండి మామూలుగా ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా సో పబ్లిక్ చూసుకుంటే ఫుల్ క్రౌడ్ అయితే కనిపిస్తుంది, అంటే పక్క ఊర్ల నుంచి కూడా రావడం జరుగుతుంది. సో ఎట్లా ఉంది ఇది? ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చే భక్తులు పెరుగుతూనే వస్తున్నారండి. ఈ సంవత్సరం ఇంకా మా డెకరేషన్ వచ్చేసి స్వర్ణగిరి డెకరేషన్ ఉంది కాబట్టి చాలా అట్రాక్టివ్ కూడా వచ్చింది, ఇది ఆకర్షణీయంగా ఉంది కాబట్టి ఈసారి ఇంకా భక్తులు చాలా మంది పెరిగారు. ఈ సంవత్సరం ప్రతిరోజు మేము 50 నుంచి 60 వేలు దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ సంవత్సరం. ఎందుకని ఈసారి స్వర్ణగిరిని చూస్ చేసుకోవడం జరిగింది సార్? అదే కాకుండా స్వర్ణగిరి అంటే ప్రతి సంవత్సరము మేము కేదార్నాథ్ చేసాము, అయ్యప్ప స్వామి టెంపుల్ చేసాము. ప్రతి సంవత్సరం వైవిధ్యభరితంగా ఉండాలని చెప్పేసి మేము డిఫరెంట్ గా చూస్ చేసుకుంటున్నాం. ఈసారి స్వర్ణగిరి చూస్ చేసుకున్నాం మేము ఈసారి. సో ఈసారి మనం చూసుకుంటే సో చోలు ఆడించడం సో అట్లా ఉందన్నమాట. సో ఎంత ఫీట్ సార్ మామూలుగా ఈ గణేష్ ని మామూలుగా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది మేము ధూల్పేట నుంచి తీసుకొస్తున్నాం అండి. ఇది ప్రతి సంవత్సరం అదే ఒకటే కళాకారం దగ్గర తీసుకురావడం జరుగుతుంది. అంటే పోయినసారి కళ్ళు కదిలిచ్చినట్టుగా ఉంది, ఈసారి చెవులు ఊపుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎట్లా ఉంది సార్ మామూలుగా ఇప్పుడు బాలాపూర్ అంటేనే మనకి ఇప్పుడు గణేష్ అంటే గణేష్ ఇక్కడ పెట్టిన కాడ నుంచే బాలాపూర్ కూడా ఎంత పేరు వచ్చిందని విన్నాం, ఏం చెప్తారు? యాక్చువల్లీ లడ్డూతోనే అండి. అది 1994లో 450 రూపాయలు మొదలుకొని గత సంవత్సరం 30 లక్షల 1 రూపాయి ఎప్పుడు కూడా తగ్గింది లేదు కాబట్టి దానివల్లనే దీనికి మా ఊరికి కూడా ఈ బాలాపూర్ అనే ఊరికి కూడా లడ్డు బాలాపూర్ అనే పేరు కూడా ఈ వినాయకుని వల్ల మాకు కలిగిందని మేము అనుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ కొంచెం స్పెషల్ ఉంటుంది కదా. అవునండి. ఈసారి ఎందుకని ఇదే చూస్ చేసుకున్నారు? మేము ఒకే కళాకారం దగ్గర గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఒకటే కళాకారం దగ్గర తీసుకొని రావడం జరుగుతుంది. ఆయన మా కోసం అని చెప్పేసి ఈ విధంగా తయారు చేస్తుంటాడు ప్రతి సంవత్సరం. సో అదే విధంగా ఈ సంవత్సరం కూడా అతని దగ్గరనే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ సెట్ కి సంబంధించిన కళాకారులు కావచ్చు సో వీళ్ళందరికీ మామూలుగా ఎంతమంది పట్టింది సార్? మామూలుగా ఎన్ని రోజులు పట్టింది ఈ అరేంజ్మెంట్స్ కి? ఒక 200 మంది ప్రతిరోజు పని చేస్తుంటే కనుక ఒక 15 రోజుల పాటు దీనికి కష్టపడ్డారు కళాకారులు. సుధాకర్ రెడ్డి అని చెప్పేసి మాకు దానికి వాళ్ళ హెడ్, ఆయన ప్రతి సంవత్సరం కూడా వైవిధ్యభరితంగా సేమ్ కాకుండా డిఫరెంట్ గా మాకు సెట్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ గా లడ్డు గురించి వస్తే సో లాస్ట్ ఇయర్ తీసుకుంటే 30 lakhs వరకు వెళ్ళింది. సో ఈ ఇయర్ ఎంత వెళ్ళొచ్చు అనుకుంటున్నారు? అది మేము చెప్పలేమండి, ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా ఆప్షన్ లో పాల్గొనాలంటే 30 లక్షల రూపాయలు కట్టే పాల్గొంటారు కాబట్టి దానికన్నా 1 లక్ష 2 లక్షలు 3 లక్షల పైన పెరుగుతుంది తప్ప ఎప్పుడు కూడా ఇది తగిన దాఖలాలు లేవు కాబట్టి ఇది ఖచ్చితంగా మళ్ళీ పెరుగుతుందని అనుకుంటున్నాం. ఫైనల్ గా ఏం చెప్తారు సార్? మామూలుగా పక్క రాష్ట్రాల నుంచి కావచ్చు పక్క ఊర్లో నుంచి ఇంతమంది వస్తున్నారు, సో క్రెడిట్ అంతా ఏం చెప్తారు అసలు మామూలుగా? ఇదంతా ఇక్కడ ఉన్న మహిమ అండి. ఖచ్చితంగా ఇక్కడ మహిమ లేని ఇంతలా జరగదు. ఇక్కడ ఉన్న మా వాలంటీర్స్ కానీ ఉత్సవ సమితి మెంబర్స్ కానీ అందరూ కూడా 11 రోజులు చాలా కష్టపడి ఎంతో భక్తితో ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా భగవంతుడు కూడా ఈ ప్లేస్ లో మహాత్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పేరు వస్తున్నారని మేము అనుకుంటున్నాం. మామూలుగా ఎన్ని రోజులు పూజలు ఎందుకుంటుంటారు సార్ ఇక్కడ? మామూలుగా ఎప్పుడు సరే అండి, అంటే వినాయక చవితి నుంచి 11 రోజుల పాటు ఇక్కడ పూజలు అందుకుంటారు. 11 days ఎర్లీ మార్నింగ్ 6వ తారీఖున 5 గంటలకు స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నిమజ్జనం ఎక్కడ చేస్తారు?
హుస్సేన్ సాగర్ ఎప్పుడైనా ఇప్పుడు కాదు, గత ప్రధాన ఊరేగింపు ఎప్పటి నుంచి ఇక్కడ నుంచే మొదలవుతుంది. హైదరాబాద్ ప్రధాన ఊరేగింపు కాబట్టి ఇది ఇది గత 40 ఏళ్ల నుంచి ఇదే విధంగా సాగుతుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా అక్కడే. జై బలో గణేష్ భగవాన్ కి జై. భక్తులు ఉన్నారు మనతో, ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో అండి, హాయ్. హాయ్. ఏంటి దర్శనం అయిందా? దర్శనం అయిపోయింది. ఎలా ఉంది లోపల మామూలుగా అరేంజ్మెంట్స్? చాలా బాగుంది. ఎలా ఉంది గణేష్ మామూలుగా చూడడానికి? చాలా బాగుంది. ఎప్పట్లానే బాగా అనిపిస్తున్నారు. దర్శనం కూడా తొందరనే అయిపోయింది. సో ఎవ్రీ ఇయర్ వస్తుంటారా మామూలుగా? ఫస్ట్ టైం ఇయర్ వచ్చాం. చాలా బాగుంది. ఓకే, ఎట్లా అంటే బాలాపూర్ గణేష్ అంటే చాలా ఫేమస్ కావచ్చు. సో అక్కడ అరేంజ్మెంట్స్ మామూలుగా ఎంత ఫేమ్ అయిందో మనందరికి తెలిసి, అట్లా అనుకునే వచ్చారా లేదు? అవును. ఎట్లా ఉంటుంది ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేస్తుంటారు గణేష్ కి? ఎవ్రీ ఇయర్ ఒక సెటప్ వేస్తారు. ఈసారి స్వర్ణగిరి సెటప్ వేస్తారు. చాలా బాగుంది. ఓకే, సెటప్ అంతా ఎట్లుంది లోపల అరేంజ్మెంట్? చాలా బాగుంది. ఓకే, గణేష్ గురించి మీ వాట్ ఏం చెప్తారు? గణేష్ గురించి అంటే చాలా బాగుంది. దర్శనం చేసుకున్నాం. పీస్ఫుల్ గా అనిపించింది చూడగానే. మామూలుగా మీ దగ్గర కావచ్చు అరేంజ్మెంట్స్ అన్ని ఎలా ఉంటాయి? 9 days గణేష్ ఉత్సవాలు మామూలు చేస్తుంటారు కదా, సో ఎవ్రీ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారా? చేసుకుంటాం. జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై. థ్యాంక్ యూ. హలో బ్రదర్, హాయ్. హాయ్ బ్రో. ఏంటి చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు? అంటే ఏంటి మామూలుగా వినాయకుని చూడడానికి వచ్చారు, దర్శనం చేసుకోవడానికి? ఈసారి స్పెషల్ గా ఉందని స్వర్ణగిరి టైప్ అని చూసి చూద్దామని వచ్చినాం. ఈ కాలేజ్ నుంచి వచ్చినాం. ప్రతి ఇయర్ ఒక డిఫరెంట్ ఉంటుంది. ఈసారి స్వర్ణగిరి లాస్ట్ టైం హనుమాన్ మందిర్ రామ్ మందిర్ ఉండే, కానీ ఈసారి కొంచెం స్పెషల్ గా ఉంది వ్యూ చూడడానికి. ఎట్లా ఉంటాయి బ్రదర్? అంటే గణేష్ ఫెస్టివల్ అంటేనే యూత్ కి నిజంగా చాలా ఇష్టమైన ఫెస్టివల్. ఎలా ఉన్నాయి మరి 9 days? ఇప్పుడు మేము కాలేజ్ హాఫ్ డే వచ్చి మరి చూడనికి వచ్చినాం కాలేజ్ కి, గణేష్ చూడనికి. కానీ బాగుంది. ప్రతి ఇయర్ ఫస్ట్ డే వస్తాం, కానీ ఇలా కాలేజ్ లేట్ ఉందని హాఫ్ డే వచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చారు మామూలుగా? మేము ఇప్పుడు భారత్ కాలేజ్ నుంచి ఇబ్రహీంపట్నం నుంచి. ఏంటి ఇబ్రహీంపట్నం నుంచి వచ్చారు ఇక్కడికి? కాలేజ్ బంక్ కొట్టి మరి వచ్చినాం. కాలేజ్ బంక్ కొట్టి మరి వచ్చారు. ఎట్లా ఉంది మరి ఇక్కడ? సరే, అరేంజ్మెంట్స్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? ఇంతమంది పబ్లిక్ వస్తున్నారు కదా. చాలా బాగుంది. చూడడానికి కూడా చాలా హ్యాపీగా ఉంది అన్నట్టు. డెకరేషన్ కానీ లైటింగ్ సెట్టింగ్ కానీ చాలా బాగుంది. ఇంకా నైట్ వస్తే ఇంకా బాగుంటది అనిపిస్తుంది. పక్క నైట్ కూడా వస్తాం. సో మామూలుగా ఎవ్రీ ఇయర్ గణేష్ ఫెస్టివల్ అంటే నిజంగా యూత్ ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో మామూలుగా మీరు ఎలా ఏం చేస్తూ ఉంటారు? మేము నార్మల్ గానే ఇప్పుడు గణేష్ ని తెచ్చుకొని ఒక లడ్డు హరాస్ అన్నదానం అన్నట్టు చేస్తాం. కానీ ఇది ఇప్పుడు బాలాపూర్ గణేష్ అనేది ఒక పేరు ఉందని కాబట్టి చూడనీకి వచ్చినాం ఎట్లా ఉందని. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇక భక్తుల విషయానికి వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా పక్క ఊర్ల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా రావటం జరుగుతుంది. ఒకసారి మాట్లాడి చూద్దాం. ప్రస్తుతం మనతోటి కొంతమంది ఉన్నారు. హలో అండి, హాయ్. హాయ్ అండి, నమస్కారం. సో ఎక్కడి నుంచి వచ్చారు? బడంగపేట నుండి వచ్చాను. బడంగపేట నుంచి. సో మీరన్నా? నేను బాలాపూర్ ఓన్ ప్రాపర్. నేను బడంగపేట మున్సిపాలిటీ స్టాఫ్ అంతా మేము. ఓకే, ఎట్లా ఉన్నాయండి ఇక్కడ అరేంజ్మెంట్స్ కావచ్చు? సో మనం చూసుకుంటే సెట్ కూడా ఒక టెంపుల్ కి వచ్చిన వైబే కనిపిస్తుంది. ఎలా ఉంది లోపల అంతా ఈసారి? చాలా బాగుంది. రియాలిటిక్గా టెంపుల్లోనే ఉన్నట్టు చాలా బాగా చూడడానికి. వీళ్ళ అరేంజ్మెంట్స్ కూడా చాలా సౌకర్యంగా ఉన్నాయి. పబ్లిక్ అందరికి ఎంతో సంతోషంగా ఉంది బాలాపూర్ గణేశుని దర్శనం చేసుకోవడం. మా అందరికి గుడిలోనే ఉన్నంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే పక్క ఊర్ల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది కదా. సో మీరు ఇదే ఊరు అన్నారు కదా. సో యాక్చువల్లీ బాలాపూర్కి అంటే ఇంత పేరు రావడానికి సో ఇక్కడ పెట్టి వినాయకుడే అన్న పేరు కూడా ఒకటి వచ్చింది. సో ఎంతవరకు నిజం అంటారు? గత 1993-94 నుంచి మా బాలాపూర్ గ్రామంలో ఇక్కడ వినాయకుడిని పెట్టడం జరుగుతుంది.